పుట్టిన తేదీ నవంబర్ 19 1828. పుట్టిన స్థలం వారణాసి, కాశీ. చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ, కత్తి, విల్లు, యుద్ధ విద్య, శారీరక దృఢత్వం ఇవన్నీ నేర్చుకుంది. అప్పుడు అమ్మాయిలకు ఇవి చాలా అరుదు. ఝాన్సీ మహారాజు గంగాధరరావు ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. వారికి పుట్టిన బిడ్డ చిన్న వయసులోనే మరణించాడు. తర్వాత దత్తత కొడుకు దామోదరరావును తీసుకున్నారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దత్తత పిల్లలను రాజులుగా అంగీకరించం అన్నాడు. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పుడే లక్ష్మీబాయి చెప్పిన చరిత్రాత్మక మాట, నా ఝాన్సీని నేను ఇవ్వను. 1857 స్వాతంత్ర్య సంగ్రామం. ఇది భారతదేశపు మొదటి స్వాతంత్ర్య పోరాటం. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాన్ని ఏర్పాటు చేసింది. తానే ముందుండి గుర్రంపై యుద్ధం చేసింది. బ్రిటిష్ సైన్యానికి గట్టి ప్రతిఘటన ఇచ్చింది. ఆమె యుద్ధానికి వెళ్లేటప్పుడు దత్తత కొడుకును తన వెనుకకు కట్టుకుని యుద్ధం చేసిందన్నది చరిత్రలో ప్రసిద్ధమైన విషయానికి. వీరమరణం తేదీ జూన్ 18 1858. స్థలం గ్వాలియర్ సమీపంలో. బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందింది. బ్రిటిష్ అధికారులే చెప్పారు. షీ వాజ్ ద మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ ఇండియన్ లీడర్స్.